పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఎక్స్పీరియం పార్కు చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారు కలిసి ఓపెన్ చేసిన తర్వాత అందరూ అడిగింది ఏంటంటే 150 ఎకరాలలో దాదాపు 25,000 ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ట్రీస్, అంటే అదొక ప్రపంచం అన్నమాట. బాహుబలి సృష్టించిన రాజమౌళి అయితే సో ఎక్స్పీరియన్స్ సృష్టించిన వ్యక్తి రామ్దేవ్ గారు. ఫస్ట్ మాటల కన్నా కూడా నాకు చూడాలని ఉంది సార్. ప్లీజ్ వెళ్ళిపోదామా? ప్లీజ్. మొత్తం ఎన్ని ఉంటాయి? ఒక 25,000 అన్నారు. 25,000 వెరైటీస్, బట్ 10 లక్షల పైన ఉంటాయి. ఇది వచ్చేసి దాదాపు 75 లక్షలు అయింది. సార్ ఏంటి సార్ ఇంత స్పెషల్? ఇది ఒక రాయి మీద పెరిగింది, ఆ షేప్ లో ఉన్న రాయి మీద పెరిగిన చెట్టు అన్నమాట. ప్రాజెక్ట్ కి అరౌండ్ 450 crores అయిందండి మొత్తం అన్ని. 450 కోట్లు. కేర్లు సార్? కేర్లు మొత్తాన్ని కలిపి వచ్చేసి దాదాపు 25 lakhs. ఇది ఎన్ని లక్షలు ఉంటుంది సార్? 50 lakhs అండి విత్ ల్యాండింగ్. అక్కడ ఒలింపిక్స్ జరిగినాయి 2008 లో. ఓకే, యూ కెన్ సీ ద రింగ్స్ ఆఫ్ ఒలింపిక్స్. తర్వాత 2008 తర్వాత ఇక్కడ అతని సిగ్నేచర్. మన సీఎం గారును చిరంజీవి గారు వచ్చారు కదా, మరి వాళ్ళ ఇంట్లోకి ఏమైనా అడిగారా సార్? మంచి చెట్లు మీరు సజెస్ట్ చేశారా? చిరంజీవి గారి ఇంటి స్విమ్మింగ్ పూల్ పక్కన ఒక డిజైన్ చేశాను నేను. మీరేనా అది చేసింది? చాలా బాగుంటుంది సార్. మేడం అబ్జెక్ట్ చేశారా ఫస్ట్? ఎందుకు కోట్లు తగలబెడుతున్నావు? నువ్వు రోజుకో 1,00,000 రూపాయలు పోయినా కూడా నెలకు 30 లక్షలు పోతుంది. ఎవరు దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో అమ్మడానికి వీల్లేదని చెప్పేసి ఒకసారి. ఇప్పుడు మనం ఎప్పుడెప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం కదా, 3.5 నుంచి 4 కోట్ల రూపాయల చెట్టు ఇదే. చెట్టు దీనికి మళ్ళీ ఇంకొకటి దొరకడం అనేది ఇంపాసిబుల్ అండి. ఓకే, ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఇది? ఇది 3,500 సంవత్సరాల ఓల్డ్ అండి. ఓ మై గాడ్. ఇది తీసుకురావడం కష్టం అయితే 2గా విడగొట్టేసి మళ్ళీ తీసుకొచ్చి కలిపి పెట్టాను. అయితే 6 డజన్ సార్లు వచ్చింది. అన్నకి బాగా నచ్చింది ప్లాంట్ ఏంటి లోపలికి వచ్చిన తర్వాత? కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం ఇక్కడ చూసే ఆయన అక్కడ పెట్టించుకున్నారా? నేనే ఇచ్చాను. ముఖేష్ అంబానీ కూడా నేను ఇచ్చాను, ప్రభాస్ గారు కూడా నేను ఇచ్చాను. సో ముగ్గురు దగ్గర ఉన్నాయి. ముఖేష్ అంబానీ, రెబల్ స్టార్ ప్రభాస్, రామ్దేవ్ గారు. ఓకే, గిఫ్ట్ గా ఇచ్చారు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఎన్నో హోమ్ టూర్స్ చూశారు. ప్రతి ఒక్కళ్ళు అడిగింది ఏంటి అంటే ఎక్స్పీరియం పార్కు చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారు కలిసి ఓపెన్ చేసిన తర్వాత అందరూ అడిగింది ఏంటంటే 150 ఎకరాలలో దాదాపు 25,000 ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ట్రీస్, అంటే అదొక ప్రపంచం అన్నమాట. మనం చూస్తుంటాం ఎక్కడో హాలీవుడ్ లో లేకపోతే యుఎస్ వెళ్ళినప్పుడు, యూకే వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం అనమాట రకరకాల డిఫరెంట్ మొక్కలను కూడా. బట్ అనిపిస్తూ ఉంటుంది మనకు అవి చూసినప్పుడల్లా అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకొని మనం కూడా ఇలాంటి మొక్కలు ఇంట్లో వేసుకుందాం, లేకపోతే మన ఫామ్ హౌస్ లో వేసుకుందాం అనిపిస్తుంది. బట్ అలాంటి ప్రపంచాన్ని, ఒక హాలీవుడ్ రేంజ్ లో ఉన్న ప్రపంచాన్ని రామ్దేవ్ గారు కష్టపడి దాదాపు ఎన్నో సంవత్సరాలు కష్టపడి 150 ఎకరాల విస్తీర్ణంలో 25,000 ఆఫ్ మొక్కలు వేశారు. అంటే నిజంగా
హైదరాబాద్ అండ్ తెలంగాణ ఖ్యాతిని ఒక స్టెప్ పెంచేదే అవుతుందని సీఎం గారు చెప్పడం అతిశయోక్తి కాదండి. ప్రజెంట్ నేను చూసిన తర్వాత నాకు అనిపించింది, ఫస్ట్ నాకు మొత్తం ఒక రౌండ్ వేసేసి ఎలాంటి మొక్కలు ఉన్నాయి ఇక్కడ, దేనికి యూజ్ అవుతాయి, అసలు దాని కాస్ట్ ఏంటో కనుక్కోవాలనుకున్నాను. బట్ ఇక్కడ మీకు కనిపిస్తున్నారు, దీన్ని సృష్టించిన బాహుబలి సృష్టించిన రాజమౌళి అయితే, సో ఎక్స్పీరియన్స్ సృష్టించిన వ్యక్తి రామ్దేవ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ ఎక్కడో ఉంది, బట్ ఇది మొన్న లాంచ్ చేసిన తర్వాత హైదరాబాద్ గురించి బయట ఎక్కువ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ మాటల కన్నా కూడా నాకు చూడాలని ఉంది సార్. ప్లీజ్ వెళ్ళిపోదామా ప్లీజ్. రామ్దేవ్ గారు ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సామ్రాజ్యం గురించి? మీకు కష్టం అయితే కనిపిస్తుంది. ఇది నా జీవిత ఆశయం అండి. ఇది నా ప్యాషన్. నాకు చిన్నప్పటి నుంచి చెట్లు అంటే చాలా ఎక్కువ ఇష్టం అనమాట. దాన్ని అలాగా నాతో పాటు ఆ ఇష్టం అట్లా పెరుగుతూ వచ్చింది. తర్వాత వచ్చేసి ఒక చిన్న చేద్దాం అనుకున్నాను. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెరగడం, మా ఊర్లో అమ్మున్న భూములతోటి, తర్వాత వచ్చేసి మా బిజినెస్ లో వచ్చిన దీంతో పెట్టుబడులతోటి భూముల మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అవి డిస్పోజ్ చేసేసి మేము భూములు పెరిగిన కొద్దీ మా దీన్ని కూడా పెంచుకుంటూ పోయినాము. ఒక ప్రపంచం చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో. ఓ మై గాడ్. అంతకుముందు కృష్ణరాజు గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు డాన్సులు వేసిన ఆ లొకేషన్స్ అన్ని గుర్తొస్తున్నాయి ఒక్కసారిగా సార్. ఓకే, సో ఒక్కొక్క ప్లాంట్ కి ఒక్కొక్క ఏదైనా మీనింగ్ ఉందా సార్? ఇన్ని రకాల ప్లాంట్స్ పెట్టారు కదా మీరు. మొత్తం ఎన్ని ఉంటాయి? ఒక 25,000 అన్నారు. 25,000 వెరైటీస్, 10 లక్షల పైన ఉంటాయి. అబ్బా. అట్లాగా ప్రతిదీ ఇక్కడ ఉన్న వేప చెట్లు కొన్ని చెట్లు తప్ప మిగతా అన్ని మేము ఇంపోర్ట్ చేయడమే జరిగింది. ఎక్కడి నుంచి సార్? ఒక 85 కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసాం. 85 కంట్రీల నుంచి. సో చిరంజీవి గారు ఒక మాట అన్నారు, ఒకప్పుడు మొక్కలు కొనాలి అంటే మేము ఇల్లు కట్టినప్పుడు వేలల్లో లక్షల్లో వచ్చాయి, కానీ ఇప్పుడు ఈ రకమైన మొక్కలు దొరకాలంటే కోట్లు చెప్తున్నారు, కోట్లలో ఉన్నాయి మొక్కల రేట్లు అని. డైమండ్స్ కూడా ఆ కాస్ట్ ఉండదేమో. సో అంటే అంత కాస్ట్ ఉన్నాయి మొక్కలు. ఏంటి సార్ అంత స్పెషల్? ఏంటంటే ఇది యాక్చువల్ గా వచ్చేసి నేను అది నర్సరీ అనేది పెట్టడం దీనికోసమే అండి. ఏది ఇట్లాంటి గార్డెన్ చేయాలనే ఉద్దేశంతో నర్సరీ పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఎవరైనా చిన్న బాబు, ఒక 5 సంవత్సరాలు ఉన్న అబ్బాయి ఒక మొక్క నాటాడు అనుకోండి, అతని లైఫ్ టైంలో కూడా దాని రియల్ గ్రోత్ చూడలేరు. అట్లా అంటే చాలా టైం తీసుకునే చెట్లు ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే అద్భుతమైన షేప్స్ వస్తాయి. అట్లాగా ఇప్పుడు మనం ఏదైనా చెట్లను చూపించాలి అని అంటే వాటి ఫుల్లీ గ్రో అయిన చెట్లు చూపిస్తేనే బాగుంటది అని చెప్పేసి నేను అనుకున్నాను. లేకపోతే చిన్న మొక్కలు పెట్టేసి ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక రియల్ ఫీలింగ్ రాదు. అందుకని చెప్పేసి ఇవి ఇంపోర్ట్ చేయాలని చెప్పేసి అంతవరకు అసలు మొక్కలు అంటే గ్రోన్ ట్రీస్ ఇంపోర్ట్ చేస్తామనే ఒక లా కూడా లేదు. అంటే అంతకుముందు బ్రిటిష్ రాసినట్లో ఉన్నట్టుగా ఉంది అది. దాన్ని మొత్తం కొంచెం డిగ్ చేసి శరద్ పవార్ గారిని కలిసేసి ఇది నేను ఆ లైసెన్స్ తీసుకోవడం జరిగింది 12 years బ్యాక్. ఇప్పుడు ఈ చెట్లు ఇంపోర్ట్ చేస్తే మనకు గార్డెన్ సరిపోయే ఇవే ఇంపోర్ట్ చేయాలి అని అంటే యాక్చువల్ మా గార్డెన్ లో వీ వాంట్ టు యూస్ వెరీ ఎక్స్ట్రాడినరీ షేప్స్ అండ్ సైజెస్. అయిన తర్వాత అక్కడ నర్సరీలో ఏం పెడతారంటే ఒక రేర్ చెట్టు ఉందనుకోండి, దానికి లింకప్ చేస్తారు వాళ్ళ దగ్గర ఉన్న మిగతా చెట్లు. ఈ చెట్లన్నీ కొంటేనే ఈ చెట్టు ఇస్తాం, లేకపోతే లేదు అని చెప్పి ఆ విధంగా వాళ్ళు షేపులు కూడా ఇవి మొక్కలు పెరగడం అలా పెరుగుతుందా? లేదండి, అవన్నీ చేసినాయండి. అవన్నీ చేసినాయి. ఓకే, సో ఒక మొక్క ఎంత ఉంటుంది సార్? 1 కోటి 2 కోట్లు ఉంటుంది ఒక మొక్క అంటే? కొన్ని రకాల అంటే మాకు హైయెస్ట్ అయితే 3.5 crores ఉంది. ఎక్కడ 3.5 కోట్ల మొక్క ఎక్కడ? ఒకసారి వెళ్దాం పద 3.5 కోట్ల మొక్క దగ్గరికి. ఇది చూడండి ఫస్ట్. ఇది వచ్చేసి దాదాపు మాకు వచ్చేసరికి 75 లక్షలు అయింది. ఇది ఈ మొక్క 75 లక్షలు అంటండి. చూడండి సార్, ఏంటి సార్ ఇంత స్పెషల్? ఇది ఒక రాయి మీద పెరిగింది, ఆ షేప్ లో ఉన్న రాయి మీద పెరిగిన చెట్టు అనమాట. అయితే ఒక నర్సరీ అతను దాన్ని జాగ్రత్తగా తీసి ఆ రాయి మీద నుంచి దాన్ని పక్కన పెట్టేసేసి దానికి ఈ టైప్ లో ఫ్రంట్ లో కట్ చేసి అటుపక్క 2 తొర్రలు చేసి పెట్టాడు.
పే చేసి అతని హిజ్ ఎక్స్పెక్టేషన్ ఇస్ వెరీ వెరీ హై. ఓకే. అయిన తర్వాత అట్లయితే నమ్ముతా అని చెప్పి కూర్చున్నాడు. దాదాపు ఒక 5 సంవత్సరాలు అలా ఎవరు ఆ రేటును చూసి ఇదైపోయి వెనక్కి వెళ్ళిపోయారు. ఓకే. చివరికి నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన రేటుకి కొంచెం బేరమాడి చేసేసి చివరికి. ఏ కంట్రీలో తీసుకొని వచ్చారు దీన్ని? ఇది జావా అండి. జావా అంటే ఇండోనేషియాలో ఒక ఐలాండ్. ఓకే. ఓకే, సూపర్. సో ఇది 75 లక్షల రూపాయలండి, విత్ ట్రాన్స్పోర్టేషన్ తో వచ్చిందనమాట. సో తప్పలేదు, మినిమం 1000 రూపాయలే పెట్టారు నిజంగా ఇంత పెద్ద పార్క్ కి. అది కాకుండా ఏంటంటే ఇప్పుడు అది ఒక ట్రంకే వస్తుంది. ఇవన్నీ మా టచ్ అప్ అనమాట. ఓకే. ఇది ఒక లోటస్ టైప్ లో చేసాము, దాన్ని ఒక స్ట్రక్చర్ చేసేసి దాన్ని ఇట్లా పెంచుతాం అనమాట. ఓకే. అది దాంతో దీని బ్యూటీ అనేది ఇంకా కొంచెం. సార్ మీరు ఒక్కొక్క మొక్క 75 లక్షలు, ₹1,00,00,000, 3 కోట్లు అని చెప్తున్నారు కాబట్టి 150 acres ఇది. సో దాదాపు 25,000 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఎన్ని కోట్లు ఏంటి సార్ మొత్తం ప్రాజెక్ట్ కి? అరౌండ్ 450 crores అయిందండి మొత్తం అన్ని. 450 కోట్లు ఎక్స్పీరియం పార్క్ లోపల. సో 450 కోట్లు యాక్చువల్గా చెప్పాలంటే 150 ఎకరాలంటే ఇప్పుడున్న రియల్ ఎస్టేట్కి ఎవరైనా కానీ ఫ్లాట్ చేసుకొని డెవలప్మెంట్ చేసుకొని ఏదో అలా డబ్బులు సంపాదించుకోవాలని చూస్తారు. కానీ అలాంటిది మీకున్న 150 acres ఇంకొక 450 కోట్లు మీరు ఖర్చు పెట్టుకొని ఇలాంటి ఒక పార్క్ని నిజంగా అది మీకు ఎంతో ఫ్యాషన్ ఉంటేనే చేయగలరు, అందరం చేయలేము. ఫ్యాషన్ తోటి చేసింది అది. అండ్ గొప్ప పారిశ్రామికవేత్త మీరు మళ్ళీ. సో ఇవన్నీ పక్కన పెడితే వదిలేసాను నేను, అన్ని వదిలేసాను, అన్ని బిజినెస్ లను వదిలేసాను నేను ఓన్లీ దీనికోసం. ఓ సూపర్. తర్వాత అమ్మితే మళ్ళీ ఇంకో 75 లక్షలు వస్తుందా సార్? నాలాంటి పిచ్చోడు ఇంకోటి ఉండాలి మరి. ఇప్పుడు చిరంజీవి గారు ఇల్లు కట్టినప్పుడు మీ దగ్గరికి వచ్చి ప్లాంట్ తీసుకున్నాను, మీరే వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఇచ్చారన్నారు కదా. ఇప్పుడు అలాంటి ప్రముఖులు ఎవరైనా ఇల్లు కట్టేటప్పుడు ఇక్కడికే వస్తారు కదా. అంటే ఇప్పుడు మారిందండి, ఎక్కడి నుంచో ఎక్స్పోర్ట్ చేసే కన్నా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు కదా ఈజీగా. అంటే ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారిందండి. జనాలు ఏంటంటే అంత ముందు వచ్చేసేసి ఎవరు మొక్కల మీద ఏం ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. అవును, ఇప్పుడు మారిందండి. చూడండి అది వచ్చేసి దాదాపు 6 lakhs. ఈ కూజా టైప్ లో ఉంది, అది 6 లక్షలు ఇది ఒకటి. 1 2 3 మొత్తం కూజాలు చాలా ఉన్నాయి కదా. ఇక్కడే కాదు ఇంకా అక్కడ ఉన్నాయి చాలా. అయ్యో, ఈ చైర్లు సార్? ఈ చైర్లు మొత్తాన్ని కలిపి వచ్చేసి దాదాపు 25 lakhs. 25 lakhs. ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు పక్కన పెడితే సార్, ఇప్పుడు మనిషికి ఏదన్నా ఒక, అంటే ఇప్పుడు సీఎం గారు చెప్పారు ఒక లెప్రసీ ఉన్న, టీవీ ఉన్నా కానీ వికారాబాద్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతే ఒక 2 months క్యూర్ అవుతుంది, మెడిసిన్ అక్కర్లేదు అసలుకి అంటారు. మేబీ ఆ మెడిసినల్ ప్లాంట్స్ ఏమన్నా ఉంటుందా కదా సార్? మా దగ్గర లేవండి. ఇప్పుడు ఏంటంటే మేము అంటే ఇప్పుడు మొక్కల్లో కోట్ల వెరైటీస్ ఉన్నాయి. ఒక్కొక్క వాళ్ళు ఇప్పుడు కొంతమంది మెడిసినల్ ప్లాంట్లు కలెక్ట్ చేస్తుంటారు, కొంతమంది వచ్చేసి ఓన్లీ ఏంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్ కలెక్ట్ చేస్తుంటారు. మేము ఏం చేస్తున్నామంటే ఆర్నమెంటల్ ప్లాంట్స్, దాన్ని చూడగానే దాని పక్కన నిలబడి ఒక సెల్ఫీ తీసుకుందాం ఫీలింగ్ వచ్చే చెట్లను మేము గుర్తించి అవే మేము ఇది చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఈ 4 చైర్స్, ఈ టీపై 25 lakhs. ఓకే. దీని ఏ నేమ్ సార్ ఈ ప్లాంట్ నేమ్? లెగుస్ట్రేమియా ఇండికా. ఓకే. సో సార్ చెప్పారు కదా ఈ కూజా టైప్ ఉన్నాయి, ఇవి ఒక్కొక్కటి 6 lakhs. 6 lakhs ఒక్కొక్క కూజా. ఇవన్నీ ఉన్నాయి కదా మీకు చాలా కనపడుతున్నాయి చూడండి ఇవన్నీ కూడా. సో ఇవే ఎంత ఉన్నాయి అంటే అక్కడ లవ్ సింబల్ లో చాలా ఉన్నాయి, మరి అవన్నీ లక్షలు ఉంటాయి. మీకు ఎన్ని ఇయర్స్ పట్టింది సార్ ఈ పార్క్ ఇంత బాగా డిజైన్ చేయడానికి? ఇది నా 25 years బ్యాక్ వచ్చిన కళ అండి. ఇది కూడా ఎక్కువ కాస్ట్ ఉంది అనుకుంటా సార్? ఇది కూడా కాస్ట్లీ చెట్టే అండి. ఓకే. ఇది ఎన్ని లక్షలు ఉంటుంది సార్? 50 lakhs అండి విత్ ల్యాండింగ్. ఇక్కడికి ల్యాండింగ్ 50 లక్షలు. ఇది వచ్చేసి దీని గురించి ఒక చిన్న ఇది ఉంది. ఇది ఒక ఆర్టిస్ట్ చైనాలో చేశాడు. అక్కడ ఒలింపిక్స్ జరిగినాయి 2008లో. ఓకే. యూ కెన్ సీ ద రింగ్స్ ఆఫ్ ఒలింపిక్స్ రింగ్స్. తర్వాత 2008 తర్వాత ఇక్కడ అతని సిగ్నేచర్, చైనీస్ ఆర్టిస్ట్. ఇదంతా అక్కడ అతను ఇది చేసిన తర్వాత మొత్తం అక్కడ న్యూస్ పేపర్స్, టీవీ అంతా కవర్ చేసింది. ఇది ఒక వింత ఇది కాబట్టి ఇదంతా కూడా ఒక డిజైన్ టైప్ లో చేసాడు చూడండి. ఇదంతా చాలా బాగుంది డిజైన్.
బిల్డింగ్స్ ఆర్కిటెక్ట్స్ ఎలా డిజైన్ చేస్తామో అలా మొక్కల్ని మనం ఎప్పుడన్నా చూసామా? నేను ఫస్ట్ టైం వింటాం చూడటం, ఎందుకంటే మనం పెద్ద కాన్సన్ట్రేషన్ పెట్టాం. మనకి ఎంతసేపు ఉన్నా కానీ డబ్బు బాగా వచ్చే బిజినెస్లు ఏమున్నాయి, పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయి, పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీటి మీద ధ్యాస ఉంటుంది. కానీ ఇలాంటి వాటి మీద ధ్యాస పెట్టే ఇలాంటి ఒక వ్యక్తి హైదరాబాద్ లో నాకు తెలిసి ఈయనే, ఇంకెవరు లేరు. రాసి పెట్టుకోండి మీరు. సార్ ఏంటి సార్ దీని స్పెషాలిటీ ఏంటి సార్? ఇక్కడ నుంచి స్టెప్స్ పెట్టారు, పైన హ్యాపీగా కాఫీ తాగొచ్చు. ఇది వచ్చేసి పాతకాలంలో ఒక మంచే అంటారు కదా, అవునవును, పైన ఎక్కి చేసి ఇది పొలాల్లో పెట్టుకునేవాళ్ళు. అవును, అక్కడ కూర్చొని వాళ్ళకి జంతువుల నుంచి ప్రొటెక్షన్ ఉండే విధంగా పైన కూర్చొని ఉండేవాళ్ళు. అట్లాంటి దాన్ని కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకొని ఓకే ఇట్లాంటిది చేపించడం జరిగిందండి. వెళ్ళవచ్చా? వెళ్ళొచ్చండి. ఇది ఒక 1 crore ఉంటుందా సార్? ఇదే లేదండి, ఇది కూడా అరౌండ్ 50 lakhs. 50 lakhs. ఒకసారి ఇక్కడ నుంచి చూడాలి ఎక్స్పీరియం పార్క్ ఎలా ఉందో. నాకు తెలిసి ఎవరైనా కానీ ఎక్స్పీరియం పార్క్ వచ్చి చూసిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళరండి. ఏ హాలీవుడ్లోనో, బాలీవుడ్లోనో, లేకపోతే ఊటీనో, కొడైకెనాలో, ఏ మూనారో వెళ్ళి చూసొద్దాము ప్రశాంతంగా, మంచి గాలి, పచ్చని ఆ పర్యావరణం బాగుంటుంది అక్కడ అనుకుంటాం. కానీ మన హైదరాబాద్లోనే కొత్త ప్రపంచం ఇది, అంత అద్భుతంగా ఉంది. పైనుంచి చూస్తే ఒకసారి ఎంత బాగుందో చూడండి, గ్రీనరీ విత్ ఆల్ ఫ్లవర్స్, కలర్స్. సో వావ్. మన సీఎం గారును చిరంజీవి గారు వచ్చారు కదా, మరి వాళ్ళ ఇంట్లోకి ఏమైనా అడిగారా సార్? మంచి చెట్లు మీరు సజెస్ట్ చేశారా? చిరంజీవి గారి ఇంటి స్విమ్మింగ్ పూల్ పక్కన ఒక డిజైన్ చేశాను నేను. మీరేనా అది చేసింది? చాలా బాగుంటుంది సార్. ఆల్మోస్ట్ వాళ్ళ ఇంట్లో మొక్కలన్నీ మీరే చేశారా? అన్ని కాదండి, పెద్ద పెద్ద మొక్కలన్నీ మేము చేసాము. ఓకే, చిన్న అన్ని లోకల్ గా తీసుకున్నారు. అప్పుడు ఎంత ఉంది సార్ కాస్ట్? అప్పుడు వచ్చేసి 2 lakhs నుంచి అరౌండ్ 10 lakhs రేంజ్ లో. చిరంజీవి గారి ఇంట్లో ఆ రేంజ్ లోనే ఉన్నాయి మొక్కలు. ఓకే ఓకే. సో అట్లా అనుకుంటే ఇంటికన్నా కాస్ట్ ఎక్కువ మొక్కలు. అంత లేదు. సీఎం గారికి చిరంజీవి గారికి బాగా నచ్చిన స్పాట్ ఏంటి? ఆ రోజు అంతా ఆల్మోస్ట్ ఎంత ఎండ అయినా కానీ బాగా తిరిగారు. నేను అదే అడిగాను. అడిగితే ఎవ్రీథింగ్ ఒక దేనికి దానికి ఆ ఇంపార్టెన్స్ ఇది ఉంది, ఇది బాగుంది ఇది బాగలేదని చెప్తానికి ఏది లేదు అని చెప్పారు. ఓకే, సో ఇక్కడే పెడతారండి చిరంజీవి గారి సాంగ్ తో పెట్టున్నారు. ఫస్ట్ షూట్ కి ఇస్తే చిరంజీవి గారికి ఇస్తే అన్నారు. ఒక సీన్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తే ఎలా ఉంటుందో చూడండి. సో ఆల్మోస్ట్ మీరు ఇక్కడే స్పెండ్ చేస్తున్నారు టైం అంతా. అవునండి, నాకు ఇంకా వేరే అవకాశం లేదు. ఇంకా ఈ జీవితం దీనికే అంకితం చేయడానికి ఒక బలమైన రీజన్ అయితే ఉంటుంది, అది మీ రోజులో చెప్పాలి. 1000 కోట్లు, 2000 కోట్లు, 10,000 కోట్లు, 1,00,000 కోట్లు సంపాదించేసేసి ఇప్పుడు ఆయన ఏం తింటాడండి? రోజు బంగారం తింటాడా, వెండి తింటాడా, లేకపోతే డైమండ్లు తింటాడా? అవన్నీ ఆలోచించాడు. బఠానీల టైప్ లో డైమండ్ రోజుకు 2-3 తింటాడా? అవన్నీ ఆలోచించారు కదా సార్. అదే కదా. ఇప్పుడు దీని గురించి నాకు అనిపించేది ఒకటే అండి, ఇప్పుడు మనం తినే తిండి అదే, మనం లీడ్ చేసే అదే లైఫ్. ఒకప్పుడు ఏసీ ఇంట్లో ఉందంటే అబ్బో అనుకునే వాళ్ళు, అవన్నీ మినిమం అయిపోయినాయి. అంతకుముందు ఒక మారుతి కార్లో 800లో తిరుగుతుంటేనే వామ్మో మారుతి కార్లో తిరుగుతున్నాయి అన్నవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఆడిలో తిరిగినా, మెర్సిడెస్ బెంజ్లో తిరిగినా, రోల్స్ రాయల్స్లో తిరిగినా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు దాంట్లో. మేడం అబ్జెక్ట్ చేశారా ఫస్ట్? ఎందుకు? మా రిలేటివ్స్ కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే పోయేసేసి ఒక రోజుకు ఒక 50,000, 1,00,000 తీసుకొని జూబిల్స్ క్లబ్, ఫిల్మ్ నగర్ క్లబ్కు పోయి పేకాడేసేసి వస్తే వచ్చినాయి, పోతే పోతాయి, వచ్చేసేసి 2 పెగ్గులు వేసుకొని వచ్చి మలుచుకొని పడుకుంటారు. అది కూడా నువ్వు అదే చేయవచ్చు కదా, ఎందుకు కోట్లు తగలబెడుతున్నావు? నువ్వు రోజుకో 1,00,000 రూపాయలు పోయినా కూడా నెలకు 30 లక్షలు పోతుంది. అయినా ఇప్పుడు పోయేది కదా అది, అప్పుడప్పుడు వస్తుంటాయి. ఎంత ఆడరానుకోడు కూడా ఆడితే ఎంతో వస్తుంది. పోనీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పోయేసేసి నువ్వు ఒక 2 పెగ్గులు తాగొచ్చి హ్యాపీగా రిలాక్స్గా ఉండు. ఎందుకు టెన్షన్ లేని తీసుకుంటావు? ఏంది, ఎంతకాలం బతుకుతావు నువ్వు? ఏంటిది ఇదంతా? అనవసరమైన శ్రమ పడుతున్నావు అని చెప్పేసి. వాట్ అబౌట్ కిడ్స్? మా ఫస్ట్ డాక్టర్, ఈ ఫీల్డ్కి టచ్ లేదు. ఓకే. సెకండ్ డాటర్ని నేను ఫోర్స్ఫుల్గా ఆర్కిటెక్చర్లో జాయిన్ చేశాను. కానీ సర్ప్రైజింగ్గా మా డాటర్ కూడా దీని గురించి అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు. నాకు అదే చాలా విచిత్రం అనిపించింది ఎందుకో. కానీ మా సన్కి కొంచెం బిజినెస్ BBA చదివించాను.
ఇప్పుడు కొంచెము ఇంకా ట్యూన్ అవుతున్నాడు. Hmm. ఇది ఓకే. సో మీదైతే ఇంకా పిల్లలకి రాలా ముగ్గురికి. ఆ? రాకపోయినా ఇక్కడ వాళ్ళకి తప్పదు ఇది. ఆ, ఇది నేను ఏం చేస్తున్నా అంటే వచ్చేసేసి ఇప్పుడు నేను దీన్ని పెట్టిన డబ్బు ఇదే కాకుండా నా శ్రమ అదంతా ఉంది దీంట్లో. అది అది చాలా ఇంపార్టెంట్ అది. సార్. దానికోసం అని చెప్పేసి ఏంటంటే ఇప్పుడు నా సన్ నాకు రెస్పెక్ట్ చేస్తాడు. Hmm. వచ్చేసి మా డాడీ సంపాదించాడు కాబట్టి దీన్ని ఏం అమ్మొద్దు అని అనుకుంటాడు. అయిన తర్వాత వాడి పిల్లలు అలాగా వాళ్ళ దీంతో నెక్స్ట్ వచ్చే జనరేషన్ Hmm. రేట్లు పెరిగినాయి మొత్తం ప్లాట్లు చేసి అమ్మేద్దాం అనే సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి నేను ఐఎమ్ మేకింగ్ ఎ ట్రస్ట్. Hmm. అని ఎవరు దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో అమ్మడానికి వీల్లేదు అని చెప్పేసి ఒక ట్రస్ట్ టైప్ లో చేసేసి అది ఆ Okay. విధంగా క్రియేట్ చేద్దాం Super. చూస్తాను. సో ఇప్పుడు ఇవి చైర్స్ టైప్ ఉన్నాయి కదా సార్, మీరు అన్నట్లు పెద్ద పెద్ద ఇళ్లలో ఫర్నిచర్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెప్పిస్తారు, బట్ ఇలాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటాయి కదా సార్. మీరు ఓన్లీ దీన్ని డెవలప్ చేయటమేనా, లేకపోతే ఎవరైనా అడిగితే వివిఐపి ఇలాంటి వాళ్ళ కోసం డిజైన్ చేయించి? ఇది 40 సంవత్సరాల క్రితము చేసిన ఇది ఒక వ్యక్తి, ఒక రైతు. ఇది ఏ కంట్రీలో? ఇది కూడా ఇండోనేషియా నుంచి. 40 సంవత్సరాల క్రితం అతనికి ఏదో ఆలోచన వచ్చింది, అది ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి అతను చేశాడు. ఒక 52 చేశాడు. ఇది చేసిన తర్వాత అది ఇప్పుడు ఇంత లావు కావాలంటే అంత టైం పడుతుంది. అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటిది కావాలనుకుంటే ఇంకా 40 సంవత్సరాలు కావాలా. బా, ఇది ఎంత ఉంటుంది సార్ కాస్ట్? ఇది 12.5 లక్షలు కొన్నాను. 12.5 lakh. ఓకే. దీనికి అసలు వెలగట్టలేని ఇదండి. ఇది సో మినిమం 40 years పడుతుంది ఇది రావడానికి కూడా. ఇవన్నీ కూడా వేరే కంట్రీ నుంచేనా సార్? ఇది సీడ్ నెదర్లాండ్స్ వస్తుందండి ఇది. ఓకే. దీని లైఫ్ కూడా ఓన్లీ ఒక 3 months. 3 months అంతే. మళ్ళీ తర్వాత మళ్ళీ వేరే మొక్కలు మా నర్సరీ ఉంది దాంట్లో పెంచి ఇవి తీసేసి ఓవర్ నైట్ లో మళ్ళీ వేరే పెట్టేస్తాం. సో ఇప్పుడు ఇది వీటికి ఏంటి సార్, మనం ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి వేరే కంట్రీస్ నుంచి వస్తాయి కాబట్టి వీటికి మనం వేసే అన్నిటికీ అదే అండి. ఓకే. అన్నిటికీ అదే టైప్ ఆఫ్ ఎరువు. ఇది వెర్మి కంపోస్ట్ అంటారండి ఇవి. ఓకే. సో ఇక్కడే దొరుకుతుంది ఇది? ఇక్కడ దొరుకుతుందండి. ఇది ఇండియాలో ఫస్ట్ టైం మేము చేసాం. ఇది ఒక మొజాయిక్ వర్క్ అంటారు. ఇది ఓకే. మామూలుగా వాష్రూమ్ లో చేసుకునేది అదంతా ఒక ఇది ఉంటది. జపాన్ లో చైనాలోనే ఉంటదండి ఇలాంటి. ఎందుకు మీకు రేవంత్ రెడ్డి గారిని చిరంజీవి గారిని పిలవాలనిపించింది దీని ఇనాగ్రేషన్ కి? ఎనీ స్పెసిఫిక్ రీజన్స్? అంటే ఇప్పుడు చిరంజీవి గారు ఈజ్ మెగాస్టార్. ఓకే. ఓకే. ఇది మేము కూడా ఇది అనుకుంటాం, ఇది మెగా గార్డెన్ అని చెప్పేసి. ఇప్పుడు దీనికి తగ్గట్టు పిలవాలి, దీని లెవెల్ వాళ్ళని పిలవాలి అని అంటే అట్లాగే రేవంత్ రెడ్డి గారు హీఈస్ ద ప్రస్తుతానికి కింగ్ ఆఫ్ అవర్ స్టేట్. ఓకే. అట్లాంటి వాళ్ళని పిలిస్తే దీనికి తగ్గ ప్రతిఫలం ఉంటుందని అనుకొని చాలా కష్టపడ్డాం వారి దగ్గరికి రీచ్ అవ్వడానికి. బట్ అల్టిమేట్ గా దే ఆర్ సో కైండ్ ఎనఫ్ అండ్ యాక్సెప్టెడ్ టు కమ్ అండ్ ఇనాగ్రేట్ అవర్ ప్లేస్. That is actually I felt very very happy. అదంతా ఫ్యూచర్ డెవలప్మెంట్ అదంతా మీరేనా? అది గవర్నమెంట్ ల్యాండ్ అండి అదంతా. ఓకే. సో ఈ బోర్డర్ వరకు మీది? ఆ బోర్డర్ వరకు మాది. ఎక్కడ మొత్తం 150 acres లో మొత్తం ప్లాంటేషన్ అయిపోయింది. దాంట్లో 30 acres లో మేము ఒక రిసార్ట్ చేస్తున్నామండి. ఇక్కడ వచ్చి ఉండేలాగా. సూపర్. అది తర్వాత ఇంకొక 30 acres లో ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. తర్వాత మ్యాన్ మేడ్ బీచ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. మ్యాన్ మేడ్ బీచ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా. అవును. సో నాకు తెలిసి ఇప్పుడు ఇది ఇండియాలో మన దేశంలో ఎక్కడ లేదు ఇలాంటి టైప్ పార్క్. వరల్డ్ లో ఎక్కడ లేదు. వరల్డ్ లో అంటే ఈ టైప్ ఆఫ్ ప్రజెంటేషన్. ఓకే. చెట్లు ఉన్నాయి, వచ్చేసి బొటానికల్ గార్డెన్స్ ఉన్నాయి, ఈ స్కల్ప్చర్ గార్డెన్ సపరేట్ ఉన్నాయి. ఈ రెండు మింగిల్ చేసి ఒక డిఫరెంట్ స్టైల్లో ప్రజెంట్ చేయడం అనేది ఒక ల్యాండ్స్కేపింగ్ యాంగిల్లో. అవును సార్. మామూలుగా బొటానికల్ గార్డెన్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఒక బొటానికల్ గార్డెన్ టైప్ లో చేశారు గవర్నమెంట్ది. మామూలుగా చెట్లు అక్కడ నాటేస్తారు. అవును. అంతే. అంతమించి ఇంకా ఈ ఆర్నమెంటల్ యాంగిల్లో, ఎస్థెటిక్ యాంగిల్లో ఆలోచించి ఆ విధంగా చేసినది నాకు తెలిసినంత వరకు. నేను ఆల్రెడీ చాలా కంట్రీస్ తిరిగాను, ఎక్కడా లేదు సార్. ఇప్పుడు అక్కడ ఇంత కాస్ట్ అని చెప్తున్నారు కదా, మరి ఆ కంట్రీలో రెగ్యులర్ గా దొరికే ప్లాంట్స్ కాబట్టి అక్కడ కూడా అదే కాస్ట్ ఉంటుందా సార్? డాలర్స్. దీంట్లో చెట్లలో మేజర్ కాస్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ అండి. ఓకే. మేజర్ కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్. అది రిఫ్రిజిరేటెడ్ కంటైనర్స్ లో రావాలా. అది ఎవరైనా ఇప్పుడు ఏదైనా బొటానికల్ గార్డెన్ ఎవరైనా చేస్తే
వచ్చేసి పెద్ద పెద్ద చెట్లు ఏం పెట్టరండి వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1500 సంవత్సరాల ఓల్డ్ చెట్లు, దిస్ వన్ ఓకే 1500 years ఓల్డ్. ఆ. ఇది 1 crore రేంజ్లో ఉంటాయి. ₹1,00,00,000 ఒక్కొక్కటి. ఒక్కొక్క చెట్టు ₹1,00,00,000. ఇది ఏంటి సార్ అంత స్పెషల్ ఇది? దీన్ని కల్పవృక్షం అంటారు. ఆ. ఇది మేము ఒక 2 years అయింది తీసుకొచ్చి. ఇప్పుడు వింటర్ కాబట్టి ఆకులు లేవు, కొంచెం ఇంకొక 15 రోజులు అయితే దీనికి అంత చిగురు వచ్చేసి మొత్తం గ్రీన్ అయిపోతుంది ఇది. ఓకే ఇక్కడ ఉంది ఐ యామ్ నౌ 1500 years old. హౌ ఓల్డ్ ఆర్ యూ? ఐ కెన్ సస్టైన్ అనదర్ 5000 years మోర్. వాట్ అబౌట్ యూ? బా, కల్పవృక్షం అవును, ఎప్పుడు చూసుంటాం మనం రియల్ గా, సినిమాల్లోనో ఎక్కడన్నా చూడటమే. కల్పవృక్షం అది తెలిసి హైదరాబాద్ లో ఎక్కడ నేను చూడలేదు. లేదండి, ఇండియాలో నా దగ్గర ఉన్నాయి. తర్వాత ప్రభాస్ గారికి ఇచ్చాను, నేనే ఇచ్చాను. ప్రభాస్ అనక ఓకే. తర్వాత వచ్చేసి ముఖేష్ అంబానీ గారి దగ్గర ఉన్నాయండి. ఇంకెక్కడ అంటే చిన్నవి ఉంటాయి ఇంత సైజులు. ఇప్పుడు ఇది ఆ చెట్టు కూడా ఇదే, కానీ అదొక 50 సంవత్సరాల ఓల్డ్. ఇప్పుడు ఇది ప్రభాస్ అన్న ఇంట్లో ఉందా ఈ సైజు? జూబ్లీ హిల్స్ ఇంట్లో. అవునా? జూబ్లీ హిల్స్ కాదు, ఇప్పుడు కొత్తగా కడుతున్నారు కదా ఆ ఇంట్లో. ఓకే, మీరే ఇచ్చారా? ఓకే, ₹1,00,00,000 కల్పవృక్షం చెట్టు. సో ముగ్గురు దగ్గర ఉన్నాయి, ముఖేష్ అంబానీ, రెబల్ స్టార్ ప్రభాస్, రామ్దేవ్ గారు. చూడండి. సో ఇది కూడా కల్పవృక్షమేనా సార్? ఇది కూడా కల్పవృక్షమే, బట్ యంగ్. ఇది యంగ్ అంటే 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు. సార్ ఇవి మరి ఇన్ని ఇయర్స్ ఓల్డ్ కదా, అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఎలా మీకు? దీనికి ఒక సైంటిఫిక్ విధానం ఉందండి. దాని ప్రకారం వేర్లతో సహా తీసి దానికి కొన్ని కెమికల్స్ ఇచ్చి దానికి డార్మెంట్స్కి తీసుకుపోయి నిద్రావస్థకి తీసుకుపోయి అప్పుడు ట్రాన్స్పోర్ట్ చేసి ఇచ్చేస్తాం. ఓకే, బాగా తిరిగి అలసిపోయాం. ఏమైనా కాఫీయో టీయో స్నాక్స్ దొరుకుతాయని ఎవరైనా అనుకుంటాం కదా సహజంగా. అలా తిరిగి వచ్చిన వల్ల అలా తిరిగి వచ్చాగానే మీకు ఇక్కడ హాట్ కప్ ఉంది లోపల. సో చూడండి ఒకసారి. రామ్దేవ్ గారు ఏమన్నా మనం కూడా ఒక పని పడదామా? దీన్ని రామ్దేవ్ ప్రపంచం అనొచ్చా? ఏమని అనుకోవచ్చు ఇక ఇది. పాంగ్ పాంగ్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు ఇంట్రడ్యూస్ ఇన్ ఇండియా. ఓ పాంగ్ 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 ఏ కంట్రీలో ఉంటుంది? మలేషియా నుంచి. ఓకే, జపాన్ లో ట్రీ హగ్గింగ్ థెరపీ అని ఉంటుంది. ఓకే, కొంతమందికి వచ్చేసి కొంచెము దీంట్లో ఈ థెరపీలో ఇది ఒక మంచి థెరపీ అనమాట. కొంచెము మెంటల్లీ కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యి కొంచెము డౌన్ అయిన వాళ్ళకి ఇది ట్రీ హగ్గింగ్ అనేది ఒక మంచి థెరపీ. అట్లాంటి ట్రీస్ ని హగ్ చేసుకుంటే ఎక్కడ సార్ అది? అదే ఇప్పుడు మనం చూసిన కల్పవృక్షాలు కానీ ఎనీ ట్రీ ఇట్ గివ్స్ వెరీ బిగ్ రిలీఫ్. మనం ఏంటంటే చెట్టుని మనం కేర్ చేయం కానీ అవి దానికి కూడా ప్రాణం ఉంది, అది కూడా దీవిస్తాయి మనకి అసలు. యాక్చువల్గా సుమన్ గారు ఎక్కువ స్ట్రెస్ పెడుతున్నారు, ఒకసారి నేను కూడా చేసుకుని వస్తాను. అదే ఇప్పుడు ప్రతి ఐటీ ఫీల్డ్ లో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు కూడా స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు ఐటీ ఫీల్డ్ లో వెరీ స్ట్రెస్ఫుల్ జాబ్. అవును, రెగ్యులర్ ఫ్యాక్టరీలో దీంట్లో పనిచేసే వాళ్ళు కూడా చాలా స్ట్రెస్ అనేది ఉంటుంది డే టు డే లైఫ్ లో. ఓకే, వాళ్ళకి వీకెండ్ లో దే హ్యావ్ టు హ్యావ్ సమ్ రిలీఫ్. ఎక్కువ కల్పవృక్షం హక్ చేసుకుంటే ఆ స్ట్రెస్ పోతుందా సార్? ఓకే, చెప్తే నేను హక్ చేసుకునేవాడిని కదా. ఇంకా పెద్ద ఉందా ఇక్కడ? పద ఫాస్ట్ పద. ఇది వచ్చేసి ఫాసిల్ వుడ్ అండి. ఇదే సార్? మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ శాండిల్ వుడ్ విన్నాము, రోజ్ వుడ్ విన్నాం. ఇదేం వుడ్? ఫాసిల్ వుడ్. ఇది కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఇది చెట్టు. ఓకే, ఇప్పుడు రాయి అయిపోయింది చూడండి. ఇది దిస్ ఇస్ లైక్ ఎ స్టోన్. ఎక్కడ దొరుకుతుంది సార్ ఇది? పపువా న్యూ గిని అనే ఒక ఐలాండ్ లో తీసుకొని వచ్చాము. ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ ఇక్కడ మన ఇండియాలో బ్యాన్ చేసేసారు. ఫస్ట్ బొగ్గుగా మారుతుంది, బొగ్గుగా మారింది మళ్ళీ అట్లాగే ఉండి మళ్ళీ స్టోన్ అయిపోతుంది. ఇవి చెట్లేనా లేకపోతే స్టోన్సా? ఇది స్టోన్స్ అండి, నేచురల్ స్టోన్ ఇది. ఓకే, ఇది 4 sides దీంట్లో ఉంటుంది. మెక్సికో నుంచి ఇంపోర్ట్ చేస్తాం ఇది. ఇదా? ఆల్ సైడ్ న్యాచురల్. మామూలుగా ఏదైనా పిల్లర్ చేయాలంటే మన వాళ్ళు ధ్వజస్తంభానికి దీనికి ఒక రాయిని కట్ చేసేసి చేస్తారు. ఇది ఆల్ సైడ్ న్యాచురల్ అండి. ఇది షిప్ లో తెప్పించారా? షిప్ లో. అట్లా చాలా స్టోన్స్ మేము ఇంపోర్ట్ చేసాం. ఇది ఒక షెల్టర్ టైప్ వచ్చేపోతుంది. ఇది ఈ స్టోన్స్ ఇవి ఇక్కడేనా? ఇవి ఇక్కడే అండి. ఇక్కడ మేము
ఇది తీస్తుంటే మా ఇది ఈ మౌంట్ చేస్తానికి మట్టి తీయడానికి ఒక లేక్ టైప్లో చేసాము. ఆ లేక్లో ఇవి వచ్చినాయి అనమాట. ఓకే, చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఇది కావాలని అట్లాగా ఒకదాని మీద పెట్టాము. అవును, చాలా బాగుంది. అదే ఇది ఇండియా ఐ థింక్ వరల్డ్స్ ఫస్ట్ బార్ కౌంటర్. ఓకే, న్యాచురల్ బార్ కౌంటర్. కంప్లీట్ స్టోనే అండి. దీంట్లో ఏది ఫైబర్ గ్లాస్ అనేది మా దగ్గర లేదు అసలు. రామ్దేవ్ గారు 150 ఎకరాలు కదా ఇది. అవునండి. ఒక 500 గజాలు నాకు ఇవ్వచ్చు కదా. ఒక చిన్నది ఎక్కడన్నా ఒక సైడ్ వేసుకొని ఛానల్లో వర్క్ అయిపోగానే ఈవినింగ్ వచ్చి ఇక్కడే మీతో పాటు నేను కూడా టైం స్పెండ్ చేస్తాను. దీనికోసమే మేము దీని ఎదురుగా ఒక 30 ఎకరాల్లో లేఅవుట్ చేస్తున్నామండి. లేఅవుట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇక నేను ఓన్గా చేయాలంటే కష్టం, కానీ ఇక మంచి పార్ట్నర్ కోసం చూస్తున్నాము. సో థ్యాంక్ యూ. ఈరోజు పార్ట్నర్స్ అయిపోయాము. లేఅవుట్ మనకే. ఎందుకు 500 గజాలు ఇస్తారని చెప్పలేదు చూడండి ఆయన. స్టోన్ తోనా సార్, వుడ్ తోనా? వుడ్ అండి, కంప్లీట్ వుడ్. ఓ సూపర్. 500 గజాలు అక్కర్లేదు, ఇది ఒక కాటేజ్ ఇస్తే చాలు. ఒక టీవీ పెట్టేసుకొని వచ్చేస్తాం. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు సార్ దీన్ని మెయింటైన్ చేయడానికి? 650 మంది. 650. సో ఇప్పుడు మనం ఎప్పుడెప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం కదా. 3.5 నుంచి 4 కోట్ల రూపాయల చెట్టు ఇదే. ఈ చెట్టు గొప్పతనం ఏంటో సార్ చెప్తారు. ఇది కంప్లీట్ ఏదో చైన్స్ తో కట్టేసింది అసలుకి. సార్ ఏంటి సార్ ఇది ఇంత ప్రత్యేకం 4 కోట్లు అవ్వటానికి? డైమండ్ లాంటిది అండి ఈ చెట్టు. దీనికి మళ్ళీ ఇంకొకటి దొరకడం అనేది ఇంపాసిబుల్ అండి. ఓకే, ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఇది? ఇది 3500 సంవత్సరాల ఓల్డ్ అండి. ఓ మై గాడ్. ఇది తీసుకురావడం కష్టం అయితే 2గా విడగొట్టేసేసి మళ్ళీ తీసుకొచ్చి కలిపి పెట్టాను. ఇది స్టోన్ ఉన్నట్టుంది, ఒక పర్వతం అంటాను చూసావా, అట్లా ఉంది. 2గా విడదీసి దీన్ని ట్రాన్స్పోర్టేషన్ కి వీలుగా 2గా విడదీయాల్సి వచ్చింది. ఓకే, అవి విడదీసిన తర్వాత మళ్ళీ ఇలాగా తీసుకొచ్చి జాయిన్ చేసేది, చైన్లు వేసేసి దాన్ని జాయిన్ చేశాను. ఓకే, ఎందుకు అంత కాస్ట్ 4 కోట్ల వరకు? ఎందుకంటే ఏంటి స్పెషల్ అసలుకి? రేరిటీ అండి ప్రతిదానికి. ఇప్పుడు వచ్చేసేసి మనకు ఈ రాళ్ళు ఇంత పెద్దగా ఉన్నాయి, కానీ ఇంత డైమండ్కి ఒక 100 కోట్లు ఉంటుంది. ఎందుకు అంటే అది రేరిటీ, మళ్ళీ అలాంటివి దొరకదు. అది ఎంత రేర్ అయితే దేనికి ఇప్పుడు చెట్లకి ఎలాగా వాల్యూ, ఇప్పుడు అదే డైమండ్స్కి ఎలాగ వాల్యూ, అట్లా చెట్లకు కూడా అదే వాల్యూ వస్తుంది. ఓకే, ఎల్వి అనేది ఒక బ్రాండ్ ఉంది, లూయిస్ విటాన్ అని ఒక బ్రాండ్. బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు. అది చేయడానికి ఎంత అవుతుంది తెలుసా? మాక్సిమం 10,000 అవుతుంది. అంతేనా సార్? అది వచ్చి లెదర్ కూడా కాదు, అది ప్లాస్టిక్ తోటే చేస్తారు. వాడు ఓన్లీ ఎల్వి అని బ్రాండ్ దాని మీద ఉండడం మూలంగా దాని వాల్యూ అంత పెరుగుతుంది. కొనుక్కునే వాళ్ళందరూ ఒకసారి వినండి. ఇప్పుడు అది ప్రెస్టీజియస్. ఇది ఎవరైనా లేడీ వచ్చేసి ఎల్బీ బ్యాగ్ పట్టుకున్నదంటే ఇక ఆమెను అంత టర్నైజ్ చూస్తారు. ఇక అమ్మాయిలకి ఇప్పుడు అది వాళ్ళ దీంట్లో ఇంతకుముందు ఐఫోన్ అనేది, ఇప్పుడు ఐఫోన్ అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు ఇక బాయ్ ఫ్రెండ్స్ అడిగేది ఎల్వి బ్యాగ్ కావాలంటారు. ఇక నెక్స్ట్ సరే, చెట్టు ఎంట్రన్స్ లోనే పెట్టారు సార్ అసలుకి. ఇక్కడ ఇంకొక రిసార్ట్ ఎంట్రీ అండి, రిసార్ట్ ఎంట్రీలోనే పెట్టారు అనమాట. సో చూడండి చెట్టు. అది కూడా సేమ్ ఉంది సార్ మొత్తం? ఇదంతా సేమ్ స్పీసీస్. ఓకే, బట్ అది తక్కువ ఏజ్. ఓకే, ఇది చూడండి, ఇది 2000 సంవత్సరాల చెట్టు. ఇది 2000 సంవత్సరాలు. ఇది 3500 ఇయర్స్ కదా. 3500. ఇది 3500, ఇది 2000 సంవత్సరాలు అనమాట. సార్ ఇది కింద నుంచి తీసుకొని వస్తుందా సార్ వేసుకుంటే? మొక్క కావాలంటే నా దగ్గర ఉన్నాయి బోల్డ్ చిన్నవి ఇవి. ఓకే, అవి పెద్ద కాస్ట్ ఏ ఉండదు, 5,000 10,000 సైజుని బట్టి. కానీ ఇప్పుడు దీని ఏజ్ తోటే దీని వాల్యూ. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చంద్ర ఒకసారి వస్తే ఇప్పుడు సార్ దగ్గర దీనికి సంబంధించిన మొక్కలు కూడా ఉన్నాయి అనమాట. చిన్న సైజు మొక్కలు, అవి మినిమం 5,000 6,000 అట్లా ఉంటాయి. సార్ అది అదే కదా? అది కూడా అదే అండి. కాదు, మీరు అక్కడ కల్పవృక్షం చెప్పింది, ఇది కూడా కల్పవృక్షమే.
ఇది కల్పవృక్షమేనా? మరి చెప్పరేంటి 4-5 సార్లు వాటేసుకునే ఉన్నాయి కదా. సో ఇది కల్పవృక్షమే. వావ్. You have to hug it. ఫస్ట్ మీరు ఎంట్రన్స్ లోపలికి రాగానే ఫస్ట్ కల్పవృక్షానికి హక్ చేసుకొని మొత్తం హ్యాపీగా తిరగండి. మీకు ఫుల్ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అప్పుడే. మన సెలబ్రిటీస్ కొంతమంది ఐ విల్ డొనేట్ ఆర్గాన్స్, నా హార్ట్ డొనేట్ చేస్తాను, లేకపోతే నా కిడ్నీ డొనేట్ చేస్తాను, ఇది నా తదనంతరం ఇవన్నీ కూడా నా ఐస్ డొనేట్ చేస్తాను, నేను చనిపోయిన తర్వాత కూడా నా గుర్తుగా వేరే వాళ్ళకి ఇది చేస్తుంది, వేస్టేజ్ అవ్వకుండాను. మేము ఇంకొక కాన్సెప్ట్, అసలు నేను కూడా మా పిల్లలకి చెప్పాను, నేను చనిపోయిన తర్వాత నన్ను భూమిలో పెట్టకండి, నన్ను బర్న్ చేయొద్దండి, నన్ను తీసుకొచ్చి ఒక చెట్టు మొదలు పెట్టండి. చెట్టు ఒక కల్పవృక్షం అవతల వేరే ల్యాండ్ ఉంది, దాంట్లో ఉంది, ఎందుకంటే ఇది రిసార్ట్ కాబట్టి ఇక్కడ పెడితే బాగుంటుంది, దానికి మా ప్రైవేట్ ల్యాండ్ ఉంది అక్కడ, దాంట్లో నన్ను పెట్టండి అని నా గ్రేవ్ చెట్టు అని చెప్పేసి డిక్లేర్ చేస్తాను. అవునా? ఎట్లా పెట్టాలని ఎట్లా పెడతారు సార్? ఓకే, అలా కింద. ఇప్పుడు యాక్చువల్గా మన బాడీ ఉంది, ఇప్పుడు మనం తొవి లోపల పెట్టారనుకోండి బ్యాక్టీరియాకి మనం ఫుడ్ అయిపోతాం. ఓకే, బ్యాక్టీరియా తినేస్తుంది అన్నీ. ఓకే, లేకపోతే కాలబెట్టారనుకోండి ఫ్యూమ్స్ కింద మారి మనం ఎన్విరాన్మెంట్ పొల్యూట్ చేస్తాం. ఈ రెండింటి బదులు చెట్టుకు ఒక ఎరువు కింద మారామనుకోండి ఎంత అద్భుతంగా ఉంటుంది. అది గ్రేట్. అట్లాగా ఇప్పుడు మేము ఏంటంటే గ్రీన్ గ్రేవ్ అని చెప్పేసి ఒకటి కాన్సెప్ట్ మొదలు పెడతాం. ఒక 10 acres వచ్చేసి యుఎస్లో మనము చనిపోయిన తర్వాత ఆ ప్లేస్ మనం ముందే కొనుక్కోవాలి, బతుకున్నప్పుడే కొనుక్కుంటాం. అవును 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 సార్. అట్లాగే ఇప్పుడు గ్రీన్ గ్రేవ్లో ఇప్పుడు వచ్చేసేసి యాక్చువల్గా నేను అంటే అందరినీ రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇది కొంచెం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వచ్చేసి మీరు వై డోంట్ బికమ్ ఏ ట్రీ. ఇప్పుడు నేను కల్పవృక్షంగా మారదాం అనుకుంటున్నాను, ఇంకొకరికి ఇంకొక చెట్టు ఉంటుంది. ఓకే, ఆ కర్పూరం చెట్టు ఉంటుంది, లేకపోతే కదంబా అనే ఒక మంచి చెట్టు ఉంటుంది, లేకపోతే మర్రి చెట్టు ఉంటుంది, జామ చెట్టు ఉంటుంది, లేకపోతే మ్యాంగో ట్రీ ఉంటుంది. అట్లాగా తరతరాలుగా ఉండగలిగిన చెట్టుని సెలెక్ట్ చేసుకొని యూ కెన్ బికమ్ లైక్ ఎ ట్రీ. చనిపోయిన తర్వాత వచ్చేసి వాళ్ళు చెప్పుకోవచ్చు ఇది మా మదర్ ట్రీ, ఇది మా ఫాదర్ ట్రీ అని చెప్పేసి. అయిన తర్వాత మా దాంట్లో గ్రీన్ గ్రేవ్లో వచ్చేసి ఒక క్లబ్ హౌస్, అక్కడ వచ్చేసి కొన్ని రూమ్స్ అన్నీ. ఇప్పుడు ఏమైనా గ్రేవ్ యార్డ్కి ఎవరిని పిల్లల్ని తీసుకుపోవడానికి అందరు భయపడతారు, ఇక్కడికి ఒక పార్క్ టైప్లో ఉంటుంది అది. అన్ని చెట్లు ఉంటాయి, అందరి ప్రముఖుల చెట్లు నేములతో చెట్లు ఉంటాయి అవి. అక్కడ వచ్చి మీ ఫాదర్ లేకపోతే మీ మదర్ కూడా ఉండవచ్చు. అక్కడ వచ్చేసి క్లబ్ హౌస్లో ఉండేసేసి వాళ్ళ యానివర్సరీకి వచ్చేసి అక్కడికి వచ్చి ఒక పూజ చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టుకొని అక్కడ వచ్చేసి 1 day కావాలంటే స్పెండ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ దానికి చాలా పెద్ద ల్యాండ్ కావాలి కదా. 10 acres. నా ఇనిషియేషన్ 10 acres చేస్తున్నాను. ల్యాండ్ ఉన్న వాళ్ళు ఇంకొక వచ్చేసి ఇంకా వేరే దగ్గర అట్లా చేసుకోవచ్చు. ఒక 10 acres ఎక్కడ సరిపోతుంది చాలు. సో ముందే మీరు ట్రీస్ ముందే వాళ్ళు అక్కడ ఖననం అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఇప్పుడు మా ఫాదర్కి మ్యాంగో చెట్టు అంటే ఇంట్రెస్ట్ అండి, మా గ్రేవ్ పైన మ్యాంగో చెట్టు పెట్టండి, మా దగ్గర మ్యాంగో చెట్టు ఉంటే మ్యాంగో చెట్టు పెడతాం. లేకపోతే మా నర్సరీలో ఎన్నో ఇంపోర్టెడ్ చెట్లు ఉన్నాయి, మహా వృక్షాలు. ఆలివ్ చెట్టు ఉంది మంచి, ఇది దానికి పాజిటివ్ వైబ్స్ చాలా ఉంటాయి. ఒక గణపతి సచ్చిదానంద స్వామిని ఇక్కడికి వచ్చారు, తులసి కంటే 1000 రెట్లు ఆస్పిషియస్ ఇది ఆలివ్ చెట్టు అన్నారు. అట్లాగా there are so many other trees, auspicious trees. సో సెలబ్రిటీస్కి ఎలా సార్ మీరు అడిగితే ట్రీస్ గిఫ్ట్గా పంపుతారా లేకపోతే? అంటే ఇక నా దీని ప్రకారం కొంతమందికి అంటే చాలా మందికి ఇచ్చాను, గిఫ్ట్గా ఇచ్చాను నేను, నా ప్లెజర్గా వాళ్ళకి నా పేరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి. అట్లాగా కొంతమంది అంటే దిస్ ఇస్ ఆల్సో బిజినెస్ కదా, అట్లా కొనుక్కునే మంచి రేట్ తోటి. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మనం నర్సరీ దగ్గరకు కూడా వెళ్దాము. సార్ చెప్పారు కదా దీని ట్రీ కూడా ఉంది చిన్నది, 5,000 to 6,000 ఏదో చెప్పారు. అంటే ఇంకా ఏమున్నాయో ఒకసారి నర్సరీలో ఫైనల్గా అక్కడ తీసుకోవచ్చు ప్లీజ్.
జస్ట్ ఒక హార్ట్ లాగా సార్ డిజైన్ రెస్టారెంట్, రెస్టారెంట్ ఇటాలియన్ రెస్టారెంట్. ఓ అదే డిఫరెంట్ స్టైల్. రాజమౌళి గారు వచ్చినప్పుడు అడిగారు అన్నమాట, ఆయన చాలా టాప్ డైరెక్టర్ కదా, వచ్చి చూసి ఇది నా తోసినట్టు నా డిజైన్ ప్రకారం నేను చేస్తున్నానండి, మీరు కొంచెం కరెక్షన్ చెప్పండి, ఎక్కడ తేడా ఉంది, ఎక్కడ ఇది ఉంది అని చెప్పి. ఓకే. అంటే మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు అమ్మ గారు, మీరు నేను దీంట్లో అయితే ఏం చెప్పలేను కానీ అసలు మీరే నాకు అడ్వైజ్ చేయాలా, మా గార్డెన్కి వచ్చి ఒకసారి చూసి ప్లీజ్ అడ్వైజ్ మీ అన్నారు. ఓకే. నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. వాళ్ళు గ్రీనరీ లవర్స్ కదా. రాజమౌళి గారు కూడా పెద్ద మంచి ప్లాంట్ లవర్, దాంతో నాకు చాలా ఆనందం వచ్చింది. రాజమౌళి గారు లాంటి వాళ్ళు అప్రిషియేట్ చేయడం అనేది ఒక అద్భుతమైన విషయం అని చెప్పి. రాజమౌళి గారు ఇక్కడికి 4-5 సార్లు వచ్చారు ఇక్కడికి. ఓకే. ప్రభాస్ గారు అయితే 6 సార్లు వచ్చారు. ప్రభాస్ గారా ఇది చూడటానికి? ఓకే. ఆయనకి ఏం నచ్చింది బాగా? ఆయనకి చెట్లు అన్ని తీసుకొని చాలా వరకు ఆయన గార్డెన్ అంతా మేమే చేసాం. ఓకే. ఆయన ఇప్పుడు కొత్త హౌస్ గార్డెన్ అంతా మేమే చేసాం. ఓ సూపర్. మినిమం ఒక 20-30 కోట్లు అయి ఉంటుంది గార్డెన్ కి మీరు చెప్పే కాస్ట్లు బట్టి, ఇప్పుడు కాస్ట్లను బట్టి. బడ్జెట్ చెప్పకూడదులేండి కానీ చేసాం. ఓకే. సో ఆయన కూడా మంచి ప్లాంట్ లవర్. హీస్ వెరీ బిగ్ ప్లాంట్ లవర్. ఆయనకి చెట్లు అంటే అసలు అట్లా హద్దుకొని ఉండిపోతారు. ఓకే. సో అన్నకు బాగా నచ్చిన చెట్లు ప్లాంట్ ఏంటి లోపలికి వచ్చిన తర్వాత? కల్పవృక్షం ఒకటి. ఓకే. కల్పవృక్షము, ఆలివ్. ఓకే. అట్లా చాలా మంచి మంచి పెద్ద పెద్ద చెట్లు ఇష్టం. ఓకే. సో కల్పవృక్షం ఇక్కడ చూసే ఆయన అక్కడ పెట్టించుకున్నారా? నేనే ఇచ్చాను. ఓకే. నేనే ఇచ్చాను. ముఖేష్ అంబానీ కూడా నేనే ఇచ్చాను. ప్రభాస్ గారు కూడా నేనే ఇచ్చాను. ఓకే. గిఫ్ట్ గా ఇచ్చారా? గిఫ్ట్ కాదు, మనీ ఇచ్చాను, బట్ రీజనబుల్ దీనికి ఇచ్చాను. ఓకే. అంత పెద్ద వాళ్ళకి గిఫ్ట్ అంత కెపాసిటీ మనకి ₹1 కోట్లే కదా. రామ్దేవ్ ₹1 అంటే ఏముంది సార్? లేదు, 4 చెట్లు ఉన్నాయి. 4 కోట్లే కదా. సో ప్రభాస్ అని కూడా 4 పెట్టుకున్నారా? ఓకే. సో ముఖేష్ అంబానీ గారు ఆయన 2 ఉన్నాయి. ఆయన 2 పెట్టుకున్నారు. చూడు, లక్షల కోట్లు ఆయన 2 పెట్టుకున్నాడు. చెట్ల మీద ప్రేమ ఉంది. ప్రభాస్ అన్న 4 పెట్టుకున్నారు చూడండి. సో మీరు 10 పెట్టుకొని ఉంటారు. మా దగ్గర 25 ఉన్నాయి. 25. ఇది ఏంటి సార్, ఏ మెటల్ తో చేశారు ఇవన్నీ? చాలా ఇది కాటన్ స్టీల్ అని అంటారండి. ఇది దాంతో చేసాము. ఈ తర్వాత ఇది బ్లాక్ నీమ్ లో బ్లాక్ కలర్, దాన్ని ఆకు చూడండి మొత్తం అట్లాగే చేదుగా ఉంటది, మొత్తం ప్రాపర్టీస్ సేమ్, బట్ బ్లాక్ నీమ్. అదే ఇది ఎక్కడ, ఏ కంట్రీ సార్? ఇది వచ్చేసి థాయిలాండ్ అండి. థాయిలాండ్ లో ఉంటుంది, మన కంట్రీలో ఉండదు. మన కంట్రీలో ఉండదు. అదే. సో ఇది మొత్తం కూడా బ్లాక్ నీమ్. మీరు ఎప్పుడు చూసుండ్రు వేప చెట్టు ఎంత పచ్చగా ఉంటుందో, సో అట్ ది సేమ్ టైం మీరు అక్కడ వేప చెట్లు నల్లగా ఉంటాయి. సో బ్లాక్ నీమ్ మేబీ ఏదన్నా డిసీజెస్ కి ఎక్కువ వాడతారేమో ఆ కంట్రీస్ లో. అంటే సేమ్ ప్రాపర్టీస్. సెలక్షన్ చాలా టైం పడుతుంది కదా సార్? అవునండి. ఇప్పుడు అదంటే కొంచెం వింతగా ఉండేది, వెతికి చేయడం అనేది చాలా కష్టం. ఇది పెద్ద టాస్క్. ఏదో అందులో ఏదో 100-200 రకాలు అయితే ఓకే. అవును. సో వేల రకాలు కదా. ఎన్ని కంట్రీస్ తిరుగుతున్నారు మొత్తం? నేను 78 కంట్రీస్ లో తిరిగి ఇన్ని వేల రకాల మొక్కలు తెచ్చుకున్నారు. అదే ఇండియాలో దొరికే మొక్క ఒకటే లేదు దీంట్లో. ఇండియాలో దొరికేది లేవండి. లేవు. ఉండుంటాయి కానీ ఒక 5% మ్యాక్స్, అంతే. 5%. ఇప్పుడు సన్ డౌనర్స్ చూస్తారా, ఒక 40 ఏరియా ఎక్కడ? పార్టీస్ చేసుకోవచ్చు, మ్యారేజెస్, వెడ్డింగ్, ఏదైనా. ఓకే. ఇప్పుడు చినిపోయిన జీన్స్ వేసుకుంటారు చూడండి, అలాంటి బ్యాచ్ కి ఇది మంచిగా మ్యాచ్ అవుతుంది. అంటే గోవా స్టైల్ మ్యూజిక్ పెట్టి. ఓకే. సో రేపటికి రెడీ అవుతుంది ఇది. అవును. ఓకే. ఇది ఫైనల్ గా హ్యాపీగా తిరిగి వచ్చాం. మంచి మంచి మొక్కలు చూసేసాం. సో మనసు ప్రశాంతంగా ఉంది. ఎండను సైతం లెక్క చేయకుండా, అంటే ఆ మొక్కలను చూస్తే ఏ ఎండ నాకు
అనిపించలేదు. నిజంగా అంత ప్రశాంతంగా ఉంది. లోపలికి వెళ్తే ఏదో ఒక మంచి ప్రపంచంలోకి వెళ్ళి మన కష్టాలన్నీ బాధలన్నీ పోతే చూసామా, అంత రిలాక్స్డ్గా ఉందన్నమాట బయటకు వచ్చేసరికి మనకి. ఒకసారి నర్సరీకి వెళ్ళి అక్కడ మొక్కలు అంటే కొన్ని కలెక్షన్స్ సార్ పెట్టారనమాట. ఎవరికైనా కావాలంటే కూడా అవి అవైలబిలిటీ ఉంటాయి అనమాట. ఏం మొక్కలు ఉన్నాయో అవి ఎంత కాస్ట్ ఉంటుంది, ఆ రేంజ్ ఏంటి ఒకసారి అదొకసారి చూద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.